బత్తిన నరసింహారావు 1945 నుండి 2017 గారు ప్రముఖ వ్యాపారవేత్త, విద్యావేత్త, రాజకీయ నాయకులు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులైన వీరు ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి అత్యంత సన్నిహిత మిత్రుడు. బత్తిన నరసింహారావు గారు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్న నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బత్తిన వారిపల్లె గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు బత్తిన రామయ్య, అక్కమ్మ దంపతులు. స్వగ్రామం బత్తిన వారిపల్లె నుంచి చిన్నతనంలోనే ఒంగోలులో ఉన్న మేనమామ కొండ్ర రామయ్య గారి ఇంటికి వచ్చి విద్యాభ్యాసం ప్రారంభించారు. ప్రాథమిక, ఇంటర్మీడియట్ ఒంగోలులో పూర్తి చేసి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయ శాస్త్రంలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. రాజకీయ జీవితం. బత్తిన గారి స్వగ్రామైన బత్తిన వారిపల్లె గ్రామంలో దేశానికి స్వాతంత్ర్యం రావడానికి పూర్వమే ఆర్.ఎస్.ఎస్. యొక్క శాఖ జరిగేది. గాంధీజీ హత్య జరిగిన తరువాత కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘ కార్యకలాపాల మీద నిషేధం విధించడంతో వీరి తండ్రి సహకారంతో తమ ఇంట్లో రహస్యంగా శాఖ నిర్వహణ జరిగేది. చిన్నతనంలోనే ఆర్.ఎస్.ఎస్. భావాల పట్ల ఆకర్షితుడై సంఘ్లో చేరడం జరిగింది. ఒంగోలు వచ్చిన తరువాత కూడా స్థానికంగా జరిగే శాఖలో పాల్గొన్నారు. సంఘ్ ద్వారా జాతీయ భావాలను మదినిండా నింపుకున్నారు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలోనే సంఘ్ అనుబంధ విద్యార్థి విభాగం అఖిల భారత విద్యార్థి పరిషత్లో చేరి విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. విద్యార్థి రాజకీయాల నుంచి భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ వచ్చిన వీరు 1972 జై ఆంధ్ర, 1975 ఎమర్జెన్సీ ఉద్యమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం జరిగింది. 1977లో జనతా పార్టీలో చేరి అదే సంవత్సరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి ఒంగోలు లోక్సభకు పోటీ చేసిన వెంకయ్య నాయుడు గారి గెలుపునకు తీవ్రంగా శ్రమించారు. ఆ ఎన్నికల్లో వెంకయ్య గారు ఓటమి పాలైన వీరి పనితీరుకు మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత 1978లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం ఉదయగిరి నుంచి బరిలోకి దిగిన వెంకయ్య నాయుడు గారిని గెలిపించడం తన వంతు పాత్ర పోషించారు. 1980లో బీజేపీ పార్టీని స్థాపించిన తరువాత పార్టీలో చేరి ప్రకాశం జిల్లాలో పార్టీని విస్తరణ, బలోపేతానికి చివరి శ్వాస వరకు కృషి చేస్తూ వచ్చారు. ప్రకాశం జిల్లా పార్టీలో ముఖ్య నాయకుడిగా కొనసాగుతూనే 1982, 1987లలో ఒంగోలు పురపాలక సంఘానికి 2 పర్యాయాలు కౌన్సిలర్గా సాధించారు. రామజన్మభూమి ఉద్యమంలో భాగంగా అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎల్.కె. అద్వానీ గారు చేపట్టిన రథయాత్ర ప్రకాశం జిల్లాకు వచ్చిన సమయంలో ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షణ చేయడమే కాకుండా జిల్లా వ్యాప్తంగా వందలాది మంది కార్యకర్తలను సమీకరించి అయోధ్యకు పంపించడంలో వీరు చేసిన కృషిని అద్వానీ కొనియాడారు. 1991లో ఒంగోలు లోక్సభ నుంచి, 2009లో నెల్లూరు లోక్సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూసిన పార్టీకి గణనీయమైన ఓట్ల శాతాన్ని సంపాదించారు. ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా 3 సార్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర బీజేపీ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా సేవలందించారు. చివరి శ్వాస వరకు బీజేపీతోనే కొనసాగారు. వ్యాపార జీవితం. నరసింహారావు గారు రాజకీయ నాయకుడిగానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా అందరికీ సుపరిచితులే. హోటల్ వ్యాపార రంగంలోకి ప్రవేశించి 1980లో ఒంగోలులో ఆధునిక వసతులతో మౌర్య హోటల్ను స్థాపించారు. జిల్లాలో హోటల్ రంగం బాగా అభివృద్ధి చెందడంలో కీలకమైన పాత్ర పోషించారు. హోటలియర్స్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటలియర్స్ సంఘాలకు అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఆంధ్రకేసరి విద్య కేంద్రం ఏ.కె.వి.కె. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం, వారిలో జాతీయవాద భావాలను పెంపొందించడమే లక్ష్యంగా నరసింహారావు గారు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి స్మారకార్థం ఆంధ్రకేసరి విద్య కేంద్రాన్ని 1987 ఒంగోలులో ప్రారంభించారు. తరువాతి కాలంలో సంస్థ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ సంస్థ క్రింద ఇంటర్మీడియట్, డిగ్రీ, న్యాయ, బీఈడీ కళాశాలలు ఉన్నాయి. ఈ విద్యాసంస్థల్లో చదివిన ఎంతో మంది విద్యార్థులు అనేక రంగాలలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో,
కొనసాగిన బత్తిన గారికి అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు నెరుపుతూ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అజాత శత్రువుగా నిలిచారు. సిద్ధాంతపరమైన వైరుధ్యలే తప్పించి వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించేవారు కాదు. వ్యక్తిగత జీవితం బత్తిన నరసింహారావు గారి భార్య పేరు వసుంధరాదేవి. వీరికి 3 సంతానం. కుమారులు మహేష్, రాజేష్లు వైద్యులుగా స్థిరపడగా, కుమార్తె దేవసేన గృహిణి. ప్రముఖ యువ రాజకీయ నాయకులు లంకా దినకర్ గారు వీరి మేనల్లుడు.